యాక్చువల్గా మా గురువు గారి తల్లి సావిత్రి మహాదేవి గారు, ఆవిడ వయసు అప్పటికే 80 సంవత్సరాల పైన ఉంటుంది. చాలా లావుగా ఉండేది. ఇక మీకు తెలుసు కదా, అగ్రహారంలో స్త్రీలు ఎలా ఉంటారు, ఒక ఒంటి బట్ట వల్లగా మెల్లమెల్ల మెరిసిపోతూ ఉండేది. ఆవిడ ఒంటి బట్ట, తడి బట్ట మేడం వేసుకుని, మేము ఎక్కడైతే మా పర్ణశాల ఉందో, ఎక్కడైతే మా ఆశ్రమం ఉందో, ఆశ్రమానికి వెనకాల ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పెద్ద నుయ్యి ఉంటుంది. నుయ్యికి పక్కనే చెరువు ఉంటుంది. చెరువుకి గట్టు ఉంటుంది. ఆ చెరువు గట్టుకి నూతికి మధ్యలో సుమారుగా 40 అడుగులు ఎత్తులో చెరువు గట్టు ఉంటుంది అనమాట. ఆ గురువు గారు తల్లి గారు ఆవిడ వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకులో కాలు జరిగింది పైనుంచి. పైనుంచి కాలు జరిగితే 40 అడుగుల చెరువు గట్టి నుంచి కింద పడి డైరెక్ట్ గా దొరుకుంటా నూతిలోనే పడాలి. వేరే మార్గమే లేదు. అట్లా గురువు గారు ఏమో ఆవులకి మేత పెడుతున్నారు, పిల్లలందరూ రకరకాల పనులు చేస్తున్నారు. గురువు గారు ఒక్కసారి తలకాయ పైకి చూసి గబుక్కు నన్ను పిలిచి అట్లా స్ప్లిట్ సెకండ్లు అంతే చేయబట్టుకుని ఇక్కడ లాగి, నీకేమీ అవ్వదు అని 10 సార్లు అన్నాడు. నేను యాక్చువల్గా 3 సార్లే అన్నా అప్పటికి. నీకేమీ అవ్వదు, మంచిగా అవుతుంది అమ్మా, నీకేమీ అవ్వదు, మంచిగా అవుతుంది అమ్మా, నీకేం కాదు, మంచిగా